అండి. ఫస్ట్ బిట్ ఫస్ట్ బిట్ 1905లో హార్మోన్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? లాంగర్ హాన్స్, స్టార్లింగ్, బాంటింగ్ అండ్ బెస్ట్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, స్టార్లింగ్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వినాళ మరియు వినాళ రహిత గ్రంథిగా పనిచేసే మిశ్రమ గ్రంథి ఏది? థైరాయిడ్, ఎడ్రినల్, క్లోమము, పిట్యూటరీ గ్రంథి. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్యాంక్రియాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. లాంగర్హాన్స్ పుటికలు ఏ అవయవంలో ఉంటాయి? కాలయము, జీర్ణాశయము, క్లోమము, ప్రేగు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ప్యాంక్రియాస్. ఇంపార్టెంట్ బిట్ అండి. వీడియోని చూసే ఆస్పిరెంట్స్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా ఎక్కువ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఇంకెక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా లైక్ చేయాలి. 10 మెంబర్స్ ఉన్నారు, ఒకళ్ళు కూడా లైక్ చేయలేదు. లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మరి లైవ్ని మళ్ళీ మీకు తీసుకురావడం కోసం అంత ప్రయత్నం చేస్తున్నాము. నెట్ ప్రాబ్లం లేకపోయినా కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నా కానీ మీకు చేస్తున్నాము. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. పోరాట లేదా పలాయన ప్రతిచర్యకు కారణమైనటువంటి హార్మోన్ ఏది? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇన్సులిన్, ఎడ్రినలిన్, థైరాక్సిన్, ఈస్ట్రోజన్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఎడ్రినలిన్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పోరాట లేదా పలాయన, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 5. జీర్ణ నాడీ వ్యవస్థకు గల మరొక పేరేంటి? వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్? మొదటి మెదడు, రెండో మెదడు, పరదీయ మెదడు, వెన్నుపాము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, సెకండ్ బ్రెయిన్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 6. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే హార్మోన్ ఏది? గ్లూకగాన్, ఇన్సులిన్, వాసోప్రెసిన్, సోమాటోట్రాపిన్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానం ఆప్షన్ బి, ఇన్సులిన్. ఇంపార్టెంట్ అండి వీడియో బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 7. పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? కంఠము, మూత్రపిండాలపైన, మెదడు అడుగు భాగంలో, ఉదరంలో. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి,
ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్, మెదడుకు అడుగు భాగంలో మనకి పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి ఉంటుందండి. ఇది మాస్టర్ గ్లాండ్ అంటారు దీన్ని. క్వశ్చన్ నెంబర్ 7, 8. క్వశ్చన్ నెంబర్ 8. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఏది? టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, ఎడ్రినలిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఈస్ట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మూత్రపిండాల్లో నీటి పునఃశోషణ క్రమబద్ధీకరించే హార్మోన్ ఏది? వాసోప్రెసిన్, ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాక్సిన్, ప్రొలాక్టిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, వాసోప్రెసిన్. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. క్వశ్చన్ నెంబర్ 10. క్షీరగ్రంథుల్లో పాల ఉత్పత్తికి కావడానికి ప్రేరేపించే హార్మోన్ ఏది? ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఇన్సులిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రొలాక్టిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 11. అంతఃస్రావక గ్రంథుల్ని వినాళ గ్రంథులని ఎందుకు అంటారు? ఇవి చాలా పొడవైనటువంటి నాళాలను కలిగి ఉంటాయి కాబట్టి, ఇవి స్రావాలను నేరుగా రక్తంలోనికి విడుదల చేస్తాయి కాబట్టి, ఎటువంటి స్రావకాలను ఉత్పత్తి చేయవు కాబట్టి, ఇవి జీర్ణ వ్యవస్థలో మాత్రమే పనిచేస్తాయి కాబట్టి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అంటున్నారు, డక్ట్లెస్ గ్లాండ్స్. క్వశ్చన్ నెంబర్ 12. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది? ఎక్కువ గ్లూకోజ్ని విడుదల చేస్తుంది, క్లోమం ఎక్కువ ఇన్సులిన్ విడుదల చేస్తుంది, రక్త ప్రసరణను నిలిపివేస్తుంది, ఎడ్రినల్ గ్రంథి ఎడ్రినల్ని విడుదల చేస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, క్లోమం ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఆ గ్లూకోజ్ స్థాయిని తగ్గించేటటువంటిది ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. పునశ్చరణ యాంత్రికం, ఫీడ్బ్యాక్ మెకానిజం యొక్క ప్రధాన విధి ఏంటి? హార్మోన్ల ఉత్పత్తిని నిరంతరం పెంచడం, హార్మోన్ల విడుదల నియంత్రించి సమతుల్యతను కాపాడటం, నాడీ వ్యవస్థను నిలిపివేయటం, ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయటం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, హార్మోన్ విడుదలను నియంత్రించి సమతుల్యతను కాపాడటం. సో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వీడియో చూసే ఆస్పిరెంట్స్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు కంప్లీట్గా
మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి మీకు ఇట్లా బిట్లు తయారు చేయడం జరుగుతుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ పెయిడ్ వర్షన్లో పెట్టి చేయండి అని అడుగుతున్నారు. సో మరి ఆస్పిరెంట్స్ ఎక్కువగా మరి పెయిడ్ వర్షన్లో చేసే అవకాశంని పరిశీలిస్తున్నాము. సో కాబట్టి ఇట్లా మీకు రెగ్యులర్గా బిట్లు ఇచ్చేటటువంటి ఛానల్ అనేది రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ఛానల్ మీకు ఎక్కడా లేదు. అందరూ కూడా పెయిడ్ వర్షన్లోనే చేస్తున్నారు. సో కాబట్టి పెయిడ్ వర్షన్ని చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మరి కాబట్టి ఆస్పిరెంట్స్ మీరు ఎక్కువగా చూసే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయకపోయినట్లయితే నెక్స్ట్ మరి ఇక వాళ్ళ కోరిక మేరకు మనం కొంచెం స్టెప్ని మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేస్తున్నాం, ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో కాబట్టి మీరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చేసేది ఏమీ లేదు, చేతిలోనే ఉంటుంది బటన్. ఒక్కసారి క్లిక్ చేసినట్టయితే ఈ వీడియో లైక్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అడ్రినలిన్ విడుదలైనప్పుడు హృదయ స్పందన రేటు ఏ విధంగా ఉంటుంది? తగ్గిపోతుంది, ఆగిపోతుంది, పెరుగుతుంది, మార్పు ఉండదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. అడ్రినలిన్ విడుదలైనప్పుడు హృదయ స్పందన రేట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నాడీ వ్యవస్థ మరి అంతఃస్రావక వ్యవస్థ కలిసి ఎలా పనిచేస్తాయి? అవి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పనిచేస్తాయి, శరీర విధులు నియంత్రించడంలో సమన్వయంతో పనిచేస్తాయి, ఒకటి ప్రారంభమైనప్పుడు మరొకటి ఆగిపోతుంది, అవి నిద్రలో మాత్రమే పనిచేస్తాయి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. అవి శరీర విధులు నియంత్రించడంలో సమన్వయంతో పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 16. అజర్షన్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు ఈ టైప్ క్వశ్చన్స్ అనేవి ఎవరు తయారు చేయట్లేదండి. మీకు ఎక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ టైపులో మీకు పబ్లిక్ డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తయారు చేసి ఫ్రీగా ఇచ్చేటటువంటి ఛానల్ మీకు ఎక్కడా లేదండి. సో మరి అట్లాంటి వీడియోలు ఇస్తున్నా కానీ మనకి మీకు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయకపోయినట్లయితే అది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అండి. క్లోమం ఒక మిశ్రమ గ్రంథి, ఇది వినాళ మరియు వినాళ రహిత గ్రంథిలాగా పనిచేస్తుంది. సో మరి ఇక్కడ 2 స్టేట్మెంట్లు కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్. 2 స్టేట్మెంట్లు కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ రాంగు, ఏ రైటు, ఆర్ కరెక్టు, ఏ రాంగు, ఆర్ రైటు. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. వీటిని జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి లాజిక్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. 2 స్టేట్మెంట్లు కరెక్టేనండి, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. అడ్రినలిన్ అత్యవసర హార్మోన్ అంటారు. శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది విడుదలవుతుంది. సో మరి 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఏ కరెక్టు, ఆర్ రాంగు, ఏ తప్పు, ఆర్ రైటు, 2 రాంగు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కరెక్టే, కానీ ఆర్ రాంగ్. అంటే అడ్రినలిన్ అత్యవసర హార్మోన్ అంటారు, ఎమర్జెన్సీ హార్మోన్ అని పిలుస్తారు. మరి ఇది శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేది అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. జీర్ణ నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇది జీర్ణనాళంలో ఉంటుంది. సో దీంట్లో మనకి 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే, 2 కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు, ఏ రైటు, ఆర్ రాంగు, ఆర్ రైటు, ఏ రాంగు.
సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. 2 స్టేట్మెంట్లు కరెక్టేనండి, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్సులిన్ మరియు గ్లూకగాన్లు రక్తంలోని చక్కెర పైన వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. ఇన్సులిన్ చక్కెరను పెంచుతుంది, గ్లూకగాన్ తగ్గిస్తుంది. సో మరి 2 కరెక్టే, 2 రాంగు. ఏ కరెక్టు, 6 రాంగు, 6 రైటు, ఏ కరెక్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఏ కరెక్టే కానీ 6 ఫాల్స్. ఎట్లా అంటే ఇన్సులిన్ మరియు గ్లూకగాన్లు రక్తంలో ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఒకటి పెంచుతుంటే ఇంకోటి తగ్గిస్తూ ఉంటుంది, ఒకటి తగ్గిస్తే ఇంకోటి పెంచుతుంది. అంటే ఇన్సులిన్ తగ్గిస్తుంది, గ్లూకగాన్ పెంచుతుంది. అయితే ఇక్కడ ఇన్సులిన్ చక్కెర పెంచుతుంది అంటున్నాడు కానీ తగ్గించింది, గ్లూకగాన్ తగ్గిస్తుంది అంటున్నాడు కానీ పెంచుతుంది. సో కాబట్టి ఏ కరెక్ట్, 6 రాంగ్. క్వశ్చన్ నెంబర్ 20. పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్రంథి అంటారు. ఇది అనేక ఇతర అంతఃస్రావ గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. సో మరి ఇక్కడ 2 స్టేట్మెంట్లు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. 2 స్టేట్మెంట్లు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు. ఏ కరెక్ట్, 6 రాంగు, 6 కరెక్ట్, ఏ రాంగు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. 2 స్టేట్మెంట్లు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అంటారు, ఎందుకంటే ఇది మిగిలిన అంతఃస్రావక గ్రంథుల పనితీరును ఇది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింది వాటిలో పిట్యూటరీ గ్రంథి విడుదల చేయని హార్మోన్ ఏది? సో డిఎస్సిలో ఎట్లా కూడా అడుగుతాడంటే నెగిటివ్ క్వశ్చన్స్. పిట్యూటరీ గ్రంథి విడుదల చేయని హార్మోన్ ఏది? సొమాటోట్రోఫిన్, థైరాక్సిన్, వాసోప్రెసిన్, ల్యూటినైజింగ్ హార్మోన్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, థైరాక్సిన్. థైరాక్సిన్ థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది వాటిలో అడ్రినలిన్ ప్రభావం కానిది ఏది? అడ్రినలిన్ హార్మోన్ ప్రభావం కానిది ఏది? హృదయ స్పందన పెంచడం, కంటిపాపను విస్తరించడం, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడం, వెంట్రుకలు లెక్కబడుచుకునేటట్లు చేయటం. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడం. క్వశ్చన్ నెంబర్ 23. హార్మోన్ల గురించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఇవి రసాయన సమన్వయకర్తలు, ఇవి రక్తం ద్వారా రవాణా చేయబడతాయి, ఇవి చాలా ఎక్కువ పరిమాణంలో అవసరమవుతాయి, ఇవి వినాళ గ్రంథుల ద్వారా స్రవించబడతాయి. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ గుర్తించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ సరైన సమాధానము ఆప్షన్ సి. ఇవి చాలా ఎక్కువ పరిమాణంలో అవసరమవుతాయి అంటున్నాడు కానీ తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మిగిలిన 3 కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 24. మ్యాచింగ్. థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, టెస్టిస్, ఓవరీస్. సో దీంట్లో మనకి 1 2 3 4 ఇచ్చాడు. వాటి యొక్క లొకేషన్ ఇచ్చాడు. ఒకటి త్రాట్ కంఠము, తర్వాత మూత్రపిండము, ముష్క గోణులు, ఉదరము. సో
దీనికి సరైనటువంటి మ్యాచింగు. సో ఇక్కడ మీకు ABCD ఇచ్చాడు. సో దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ A 1B. అంటే ఎడ్రినలిన్ మూత్రపిండం పైన ఉంటుంది. ఎడ్రినల్ గ్రంథి మూత్రపిండాల పైన ఉంటుంది. 2C ఎడ్రినల్ 1B థైరాయిడ్ గ్రంథి కంఠం దగ్గర ఉంటుంది 1B. నెక్స్ట్ రెండవది ఎడ్రినల్ గ్రంథి మూత్రపిండాల పైన ఉంటుంది B. నెక్స్ట్ అది C, అక్కడ మనకు ఆప్షన్ కిందకి వచ్చింది అది. సో నెక్స్ట్ ముష్కాలు 3D అంటే ఉదరంలో, D అంటే ముష్క గోణుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఓవరీస్ స్త్రీ బీజకోశం 4A అబ్డామిన్ ఉదరంలో ఉంటాయి. సో మనకి అక్కడ ఈ పక్కన ABCDలో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ BCDA అవి కూడా జంప్లింగ్ చేయడం జరిగిందండి. సో కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి మ్యాచింగ్స్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అక్కడ ముందు ABCDలు కూడా ఒక్కోసారికి అవి కూడా మార్చవచ్చు. లాస్ట్ క్వశ్చన్ అండి. హార్మోను దాని యొక్క విధి. సొమాటోట్రోపిన్ ఇచ్చాడు, తర్వాత FSH ఇచ్చాడు, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోను, నెక్స్ట్ వాసోప్రెసిన్. సో అటు పక్కన ఎముకల పెరుగుదల, గ్రోత్ ఆఫ్ బోన్స్, నెక్స్ట్ శుక్రకణాల అండాల ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మోవా, నెక్స్ట్ ఓవ్యులేషను, నీటి పునఃశోషణం. సో దీంట్లో మీకు మ్యాచింగ్ అప్పుడు మీరు ఫస్ట్ కింద ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళంగా గురవద్దండి. సో మీకు తెలిసినటువంటివి, మీకు ఇచ్చినటువంటి ఆ రఫ్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ముందుగా మ్యాచింగ్ చేసుకోండి మీకు తెలిసినవి. సో తెలియని ఈజీగా మనకి ఆ కింద ఉన్నటువంటి ఆప్షన్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీటి పునఃశోషణ ఉంది, వాసోప్రెసిన్ మనకి తెలుసు. సో కాబట్టి అక్కడ 4వది C. ఓకే, 4C అక్కడ ఏడంతా చూడండి, ఒకటి దొరికినట్టయితే మనకి ఈజీగా దొరికినట్టే అక్కడ. సో కాబట్టి 4C దొరికింది. తర్వాత మనకి ఎముకల పెరుగుదలకు సంబంధించింది సొమాటోట్రోపిన్ 1B. కాబట్టి అక్కడ ఆల్రెడీ మనకి ఆప్షన్ Bలో మనకి 1వది 4వది దొరికినాయి. సో 2 దొరికితే మిగిలిన 2 కూడా ఈజీగా తెలిసిపోవచ్చు. తర్వాత 2వది D, తర్వాత 3వది C. సో సరైన సమాధానం ఆప్షన్ B. సో కాబట్టి ఇట్లా మ్యాచింగ్ చేసేటప్పుడు మీరు కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటిని చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా, గందరగోళానికి గురి కాకుండా అసలు కింద ఆప్షన్స్ చూడొద్దు. మీకు తెలిసిన ఒక 2 మీరు మ్యాచింగ్ చేసుకుంటే మిగిలిన అందులో సెర్చ్ చేసుకోండి, ఈజీగా దొరుకుతాయి. సో కాబట్టి ఇవి టాప్ 25 బిట్స్ అండి. సో మీకు DAC అయిపోయే వరకు కూడా మీకు ముఖ్యమైనటువంటి టాప్ 25 బిట్స్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ నుంచి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి తయారు చేయడం జరుగుతుందండి. సో కాబట్టి మీరు చేసేది ఏంటి అంటే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కింద సరైనటువంటి సమాధానాలు కామెంట్ చేసినట్లయితే మీకు సరైన సమాధానం మీరు గుర్తిస్తారు. మరి ఎందుకంటే రాబోయేటటువంటి DSCలో పోస్టులు తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో మీ యొక్క ప్రిపరేషన్ మంచిగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి సరైన సమాధానం గుర్తించినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనకి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీడియోలన్నీ కూడా మీకు ఇస్తున్నామండి. ఎవరు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇన్నూ ఒక సిస్టమేటిక్గా బిట్స్ అని మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద ఛానల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ లెంతీగా ఉన్నటువంటి క్వశ్చన్లు ఒక 2-3 క్వశ్చన్లు తీసుకొని ఒక గంట సేపు ఆ బిట్లతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారండి. సో కాబట్టి మీకు ఎలాంటి టైం వేస్ట్ కాకుండా మనకి చూడండి జస్ట్ 20 మినిట్స్లోనే 25 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో కాబట్టి మీకు ఇలాంటి ఛానల్స్ మీరు ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి దీని మీద మీ యొక్క
కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి అండి. ఎందుకంటే మన ఛానల్ అనేది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మీతో పాటు మేము కూడా అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ మీకు ఇంత అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతున్నామండి. సో కాబట్టి ఇది ఇట్లా తయారు చేయాలంటే మీరు జస్ట్ ఒక 20 మినిట్స్ టైం పడుతుంది మీకు చేయడానికి. కానీ మేము చేయాలి అంటే ఒక 3-4 అవర్స్ టైం పట్టిద్దండి దీనికి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీతో పాటు మేము కూడా హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ మీకు ఇలాంటి అవుట్పుట్ని అందించగలుగుతున్నాము. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే చేస్తున్నాము. మన ఎట్టి పరిస్థితిలో కూడా ఎప్పుడు కాదు ఎప్పటికి కూడా మన ఛానల్ అనేది 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం వీడియో చేస్తామండి. మీకు ఇంకా ముందు రాబోయే రోజుల్లో మన ఆస్పిరెంట్స్ కోరిక మేరకు మీరు ఎలాంటి వీడియోలు చేయాలంటే అలాంటి వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నామండి. సో కాబట్టి మన దాంట్లో టైం వేస్ట్ చేసే ప్రాసెస్ ఉండదు. 4-5 బిట్లతోటి మీకు టైం ల్యాగ్ చేస్తూ వాటిని గంటల తరబడి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రాసెస్ కూడా లేదు. మీకు ఇంకా ముందు రోజుల్లో మీకు ఏ టాపిక్ అనేది మీకు ముందుగానే మేము మార్నింగ్ చెప్తాము. ఆ మార్నింగ్ టాపిక్ని మీరు చదువుకొని మీరు ఇక్కడ ఈవినింగ్ సెషన్లో మీరు ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో సక్సెస్ అవుతారు. మొత్తం బయాలజీకి సంబంధించినటువంటివి అన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి టైం ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అందరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అందించే ప్రయత్నం చేస్తామండి. కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనల సలహాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ అందరికి కూడా మీ కామెంట్ని మేము పరిగణలో తీసుకొని మీకు రెస్పాండ్ అవుతాము. మరి మీకు అందించేటటువంటి ఈ బిట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సెషన్లో ఇంకొక ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ గురించి మనం చూద్దామండి. అంటే చెప్తున్నా మనం 10th క్లాస్లోంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయని చెప్పాం. సో కాబట్టి ఆ 10th క్లాస్లో మనం ఆల్రెడీ చాప్టర్ వైజ్గా మనం చెప్తున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ అయిపోయినాయి. 4th చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ కోఆర్డినేషన్ అయిపోయింది. రేపు రిప్రొడక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో రేపు బిట్స్ తయారు చేద్దామండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కువ మరి మీరు ఎన్ని స్కోర్ చేశారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. గంగా గారు 22, 25, 22 వచ్చినాయి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అబౌట్ 25కి 20 పైన మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అండి. ఎందుకంటే మీరు ఒక మార్కులు తగ్గినా కానీ ఇక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి చాలా టైం ఉంది. ఒక టైం టేబుల్ ఫాలో అవ్వండి సిస్టమేటిక్గా. మన ఛానల్లో ఇంకా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి వీడియోలు ఉన్నాయండి. సో కాబట్టి యాస్పిరెంట్స్కి మీ టైం టేబుల్ కానివ్వండి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానివ్వండి, అన్నీ మన ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఉన్నాయి. సో నేను కూడానే మీకులాగే ఇట్లా గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చి అన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వచ్చినటువంటి నేను కూడా ఒక మీలాంటి ఆస్పిరెంట్స్ని. సో కాబట్టి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. కేవలం 5 పోస్టులకే నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా నేను సక్సెస్ని సాధించాను. సో కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. మీరు పోస్టుల గురించి డిసప్పాయింట్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీరు ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.